తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానములో ప్రభువా, నీ దాసురాలు నీ సహాయం అడుగుతున్నది నా తండ్రి. ప్రభువా, మీరు మాట్లాడితే మా అందరికీ మేలు నాయన. నా తలంపులు కానీ నా మాటలు కానీ ప్రభువా ఏమన్నా ఉంటే అవన్నిటిని కొట్టివేసి నాయన నీ యొక్క మాటలుగా వాటిని మలచి నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని ఈ సమయం నీ చేతులకు అప్పగించుకొంచు. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదువుదామండి. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైని జయమొందనీయకుము అని ప్రార్థింపగా, అద్భుతమైనటువంటి ప్రార్థన. ఆశ అంటే నాకు చాలా ఇష్టం అండి. కొన్ని క్యారెక్టర్స్ నేను చాలా ఇష్టపడతాను. వారి గురించి ఎక్కువగా రాయకపోయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ప్రార్థన ఇక్కడ చేస్తూ ఉన్నాడు. అదేమనగా, దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యముల చేతులు ఓడిపోకుండా బలము లేనటువంటి వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరు కూడా లేరు. బలహీనమైనటువంటి వాళ్ళు ఎవరండి? హాస్పిటల్లో ఉండేవాళ్ళ, లేదంటే రోగముతో ఉండేటువంటి వారా, లేదంటే ఆర్థికముగా బలహీనులా? మనమందరము కూడా బలహీనులమే. మనమందరము కూడా బలహీనులమే. కానీ బలవంతుడైనటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి ఒక నమ్మకము మాత్రమే మన జీవితాలను నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా కదండి. దేవాది దేవుని యొక్క బలము మనతో ఉన్నది అనేటువంటి ఒక విశ్వాసమే మన జీవితాలను నడిపిస్తుంది. శక్తిమంతుడైనటువంటి దేవుడు శక్తిగల కార్యములు మన జీవితంలో చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక మన జీవితం ఎడల మనకు అర్థమవుతూ ఉంటుంది. మనల్ని నడిపించేది, సమస్యల నుండి విడిపించేది, మన కష్టములో ఉన్నప్పుడు మనకు విడుదలనిచ్చేది నా దేవుడు, బలమైన దేవుడు. ఆ బలమైన దేవుడు నా జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడనేటువంటి నమ్మకమే కదండి. సమస్యల వైపు మనం చూస్తే మనం బ్రతకలేం. నేను ఎప్పుడు నా యొక్క బిడ్డలకి, సంఘ బిడ్డలకి కానీ నేను వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు అదే చెప్తుంటాను. సమస్యల వైపు కానీ, ఇబ్బందుల వైపు కానీ, రోగముల వైపు కానీ మనం చూస్తే మనం బ్రతకలేం. ఎప్పుడైతే దేవాది దేవుని వైపు చూస్తామో అప్పుడే మనం బలవంతులు అవుతాం. ఎందుకనగా మన దేవుడు బలవంతుడు. ఎవరండి మన దేవుడు? బలవంతుడు. బలవంతుడు అనడానికి ఒక విషయం మనకు అర్థమైపోతుంది. ఏమనగా, శూన్యములో ఉన్నటువంటి ఆ యొక్క శూన్య స్థితిని దేవుడు చూసి, ఏమీ లేనటువంటి ఆ స్థితిని చూసి, ఏమీ కూడా ఆ భూమి మీద కానీ ఆకాశములో కానీ ఎక్కడ కూడా ఏమీ లేనటువంటి దాన్ని చూసి ఒక గొప్ప ప్రణాళికతో ఆయన నోటి మాట చేత ఈ సృష్టిని అంతటిని సృష్టించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు అనడానికి అది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అందుకనే ఆయనకు ఒక పేరున్నది. అదేమనగా, సృష్టికర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా. బలము లేనటువంటి మాకు బలము ఇచ్చే దేవుడు ఆయన ఉన్నామనేటువంటి ఒక నమ్మకమే మమ్మల్ని ఈరోజు నిలబెడుతున్నది. లేదంటే ఆ యొక్క బలమైనటువంటి యుద్ధము మేము చేయుటకు నువ్వు మాకు తోడున్నామనేటువంటి ఒక్క విషయం బట్టే మేము ముందుకు వెళుతున్నామని ఆశ అక్కడ మరి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సృష్టిని అంతటిని తన నోటి మాటతో సృష్టించి తన బిడ్డలైనటువంటి వారిని ఎంత బలమైనటువంటి బాహువును చాపి ఆయన రక్షించాడో మనకు నిర్గమకాండంలో తెలుస్తుంది. తన బిడ్డలైనటువంటి వారు, తన స్వాస్థ్యమైనటువంటి ప్రజలు, తనను బహుగా ప్రేమించే ఆ ప్రజలను ఆ ఐగుప్తు యొక్క బాహువు నుండి దేవుడు విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధముగా అంటే మనందరికీ కూడా తెలుసు వాటిని గురించి. అద్భుతాలు చేసి దేవుడు యొక్క బాహుబలమును తన ప్రజల ఎదుట కనపరిచి ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత బలవంతుడో వాళ్ళ కళ్ళారా చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే చూడండి దేవుని బిడ్డలారా,
ఆ యొక్క సృష్టిని ఆ దేవుడు సృష్టించడమే కాదు, తన ప్రజల ఎడల, తన ప్రజల మధ్య, తన ప్రజలను ప్రేమించేటువంటి విధానములో ఆయన బాహుబలమును బహుగా ఆయన వాడారు. ఆయన హస్తము ఆ యొక్క ప్రజలకు అండగా ఉన్నది. ఆయన కనుదృష్టి తన బిడలకు అండగా ఉండి దేవుని యొక్క సంకల్పం ప్రకారము ఆ బిడలందరినీ కూడా నడిపించింది. అంతేకాదండి, దేవాది దేవునికి దేని మీద అధికారం ఉన్నది? ఒకటి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి, అదేమంటే దేవుడు ఒక్కడే. పేర్లు, వేల పేర్లు ఉన్నాయి ఆయనకు. హల్లెలూయా. 117 ఆత్మీయ పేర్లు ఆయనకు కలవు. అంతేకాదు, మీరు ఏ పేరుతో పిలిచినా ఆ ఒక్కడైన దేవుడు ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప కృపను తన బిడ్డలైనటువంటి మనందరికీ కూడా దేవుడిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ సృష్టికర్త అయిన పేరు అప్పుడు ఆ పేరుకు సార్థకత, ఆ పేరుకు తగ్గట్టుగా ఆయన ప్రవర్తన ఉండాలి. ఎవరు ప్రవర్తన? దేవాది దేవుని యొక్క ఆ బలమైన దేవుడు అనేటువంటి ఒక పేరు యెషయా గ్రంథము మనం చూస్తాం కదండి. ఆయన నామం ఏ విధముగా ఉన్నదని యెషయా భక్తుడు ద్వారా ముందుగానే ప్రభు యొక్క ఆత్మశక్తితో యెషయా మరి పలికినట్లుగా మనం చూస్తాం. బలవంతుడగు దేవుడు, ఆ బలవంతుడైన దేవుడు నిత్యము ఉండేటువంటి వాడు. హల్లెలూయా. చెప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. ఆ బలవంతుడైన దేవుడు నిత్యము ఉండేటువంటి వాడు. నిత్యము అంటే ఏంటి? మనం కళ్ళు మూసేంత వరక, లేదంటే మన బిడ్డలు కళ్ళు మూసేంత వరక. నిత్యము అంటే ఈ భూమి అంతమయ్యేంత వరకు. హల్లెలూయా. ఆకాశము ఆ యొక్క బట్టల వలె చుట్టబడేంత వరకు కూడా, సూర్య చంద్ర నక్షత్రాలు వెలవెలబోయేటువంటి దినాలు వస్తున్నాయి అని ప్రభు చెప్పాడు. ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతా కూడా అంతమయ్యేంత వరకు కూడా ఆయన కృప మనల్ని విడిచిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదండి, ఆయన ఇంకా ఎంత శక్తిమంతుడు, ఎంత బలమైన దేవుడు అంటే దెయ్యముల మీద ఆయనకు అధికారం ఉన్నది. హల్లెలూయా. ఆయన సృష్టికర్త. మళ్ళీ పాత నిబంధనలు మనం చూస్తే ఆయన సృష్టికర్త అయిన దేవుడు అనటానికి ఒకే ఒక్క నిదర్శనం మనం చెప్పుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఆయన ఒక మాట అంటే, లేదంటే ఒక పేరు ఆయనకు కలిగి ఉంటే అది సార్థకము చేయాలి, లేదంటే దానిని నిరూపించాలి. అది మన దేవుడు మెండుగా నిరూపించారు. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడని మనం అందరం కూడా పిలుచుకుంటున్నాం. కనుకనే ఆయన సృష్టించిన సృష్టిని ఆయన తన ఆధీనములో ఉంచుకొని ఆయన మాట ప్రకారము అది మాట విన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ పెన్ ఉందండి, లేకపోతే హ్యాండ్ కర్చీఫ్ ఉన్నది, ఇది నేను ఎలా అన్నా చెప్పగలను, నేను ఇక్కడ పెట్టగలను, నా బ్యాగ్లో పెట్టుకోగలను, తుడుచుకోగలను, ఏదన్నా నేను చేయగలను. ఎందుకంటే ఇది నా చేతిలో ఉన్నది, ఇది నేను కొన్నది. అదే విధముగా దేవుని బిడ్డలారా, ఆయన సృష్టికర్త అయిన దేవుడు అనటానికి నిదర్శనముగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి సముద్రాన్ని ఆయన 2 పాయలుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి కొత్త నిబంధనలోకి వస్తే ఆ యొక్క పడవ మీద ప్రయాణము చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రయాణములో ఆ తుఫాను ఆటంకము కలిగినప్పుడు ఆయన తుఫాన్ని గద్దించాడు. నాకు భలే ఆశ్చర్యం వేస్తుందండి. అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులు వచ్చి చెప్పారు, నీకు చింత లేదా, మేము చచ్చిపోతున్నాం. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవాది దేవుడు సముద్రముతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే సముద్రానికి చెవులున్నాయి, మనకు కూడా చెవులున్నాయి కదా. మన చెవులు కనపడుతున్నాయా? సముద్రపు చెవులు కనపడుతున్నాయా? వెంటనే మిక్కిలి నిమ్మలమాయన. చక్కని మాట, అద్భుతంగా ఉంటాయండి వాక్యాలు, చూస్తూ ఉండండి. మిక్కిలి నిమ్మలమాయన గద్దించాడు. కనుక చూడండి, ఈ యొక్క మాటతోనే ఆయన సృష్టికర్త అయిన దేవుడని ఆ కార్యాల ద్వారా దేవుడు సార్థకము చేసుకున్నాడు ఆయన యొక్క మాటను. హల్లెలూయా. హల్లెలూయా. అదే విధముగా దయ్యాల మీద ఆయనకు అధికారం ఉన్నది. చాలా దయ్యాలు పట్టినటువంటి వ్యక్తులను యేసు ప్రభు నోటి మాటతో ఆ యొక్క దయ్యాలను వదలగొట్టాడు. అట్లా అస్తావ్యస్తమైనటువంటి జీవితాలను దేవుడు గమనించి
గద్దించి ఆ యొక్క దయ్యములను వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సేన అనే దెయ్యము ఏమన్నదండి? అసలు సేన యొక్క దెయ్యము యొక్క పరిస్థితి ఏంటి? ఇనప గొలుసులతో కూడా కట్టివేసిన అవి అంటే తుత్తునీలుగా చేశాడంట. తుత్తునీలుగా అంటే అర్థం ఏంటి? పొడి 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 చేసేసాడు. దాన్ని బట్టే మనకు అర్థం అవుద్ది ఆ యొక్క వ్యక్తిలో చాలా దెయ్యాలు ఉన్నాయని. దేవుడు వాటిని గద్దించినప్పుడు ఏమైందండి? దీనిలో ఎన్ని సేన అని రాశారు కానీ ఎన్ని దెయ్యాలు అయి ఉంటాయి అనేటువంటి ఒక ఆలోచన నాకు వచ్చి నేను చాలా స్టడీ చేశాను. దీని విషయం చాలా హిస్టరీ చూశాను, కొంతమంది కామెంటరీస్ చదివాను. అయితే కొంతమంది 2000 దయ్యాలు అని రాశారు, కొంతమంది 6000 దయ్యాలంట ఒక్క మనిషిలో. నేను అనుకోవడం 2000 దయ్యాలు అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే ఆ పందులలోనికి అపవిత్రాత్మలు వెళ్ళి ఆ యొక్క ఊపిరాడక ఆ యొక్క పందులు సముద్రంలో పడి చచ్చిపోతాయి. ఆ పందుల సంఖ్య ఏంటంటే దాదాపు 2000 అని రాసిపడి ఉన్నది కనుక నేను అనుకుంటున్నాను. నేనంటే ఎవరో రాసిన కామెంటరీని నేను కూడా దానిని ఏకీభిస్తూ ఉన్నాను. అయితే కొన్ని వేల దెయ్యాలు అయితే అతనిలో ఉన్నాయి. ఆ యొక్క దెయ్యాలను ఒక్క మాటతో దేవుడు వదలగొట్టాడు. ప్రభునామన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు దెయ్యాల మీద ఏమున్నదండి? ఆధిపత్యం ఉన్నది. అదే విధముగా రోగముల మీద ఆయనకు అధికారం ఉన్నది. ఎందుకనగా ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. రోగాల మీద ఆయనకు అధికారం ఉన్నది. ఎన్ని రోగాలను దేవుడు స్వస్థపరిచాడు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నది. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే 12 సంవత్సరాలు వేస్ట్ చేసింది డబ్బులు. మనం కూడా అంతే కదండి. బాగా బుద్ధి వస్తేనే కానీ దేవుని యొద్దకు వస్తాం. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, అమ్మ మొత్తం సర్వనాశనం అయిపోయిన తర్వాత దేవుని యొద్దకు రాబోకండి అమ్మ. ముందే మేల్కోండి, ముందే తెలుసుకోండి. కొంచెం దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతో కొంచెమన్నా ఆలోచించండి. అలాంటి వాళ్ళు నేను ప్రార్థన చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళని చూసి చెప్పలేను. చిన్న పిల్ల జీవితం నాశనం అయిపోతూ ఉన్నది. ప్రార్థన చేస్తున్నాం ప్రతి దినము కూడా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సేవకురాలుగా నేను మీకు ఇచ్చేటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, పూర్తిగా దురాత్మల సమూహము లేదంటే దురాత్మల యొక్క ప్రభావంలోనికి పూర్తిగా వెళ్ళిపోయే లోపే మీరు మేల్కోండి. ప్రభు యొద్దకు రండి, ప్రభు యొద్దకు రండి. చాలా ముదిరిపోయిన తర్వాత మరి హాస్పిటల్కి వెళితే ఒకవేళ ఆపరేషన్లో ఏదో చేసి డాక్టర్లు ఇచ్చేస్తారు, కానీ జీవితాలు నాశనం అయిపోతూ ఉంటుంటే చూస్తూ ఊరుకోవద్దు. నీ బిడ్డల యొక్క జీవితాలు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవద్దు. మీ వ్యాపారాలు విచ్ఛిన్నం అయిపోతుంటే చూస్తూ ఊరుకోదు. బలవంతుడైన దేవుడు తన హస్తములను చాపి నా యొద్దకు రా, నేను సమస్త సమస్యలను నేను తీరుస్తాను అనేటువంటి ఒక పిలుపును మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనగా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నిన్న చేసినటువంటి కార్యములు అనగా నిన్నంటే అంతకుముందు మన పితరుల ద్వారా చేసినటువంటి కార్యములు అంత బలమైన కార్యములు మన జీవితంలో కూడా చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుడైన దేవుడు. ఇంకొక మాటగా రోగములను ఆయన స్వస్థపరిచాడు. అనేక రోగములను దేవుడు స్వస్థపరిచాడు. అసలు రోగాలు ఎందుకు వస్తాయండి? అది కూడా అపవాది కార్యమే. రోగాలు కూడా అపవాది ఏం చేస్తుందంటే ఎవరు ఏ విధముగా బలహీనంగా ఉన్నారని మనకు బాగా గమనించి దూరుతుందండి. దాని యొక్క టార్గెట్ మనమే. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినది సత్యం. దేవుని బిడలే దానికి టార్గెట్. దేవుని బిడలను పడేయడానికే అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక బహుజాగ్రత్తగా ఉండవలసినటువంటి దినాలు ఆసన్నమైనాయి. రోగముల మీద దేవాది దేవునికి అధికారం ఉన్నది. సృష్టి మీద దేవాది దేవునికి అధికారం ఉన్నది. దయ్యముల మీద ఆయనకు అధికారం ఉన్నది. జబ్బులకు రోగములకు మీద ఆయనకు అధికారం ఉన్నది.
ఇంకా దేని మీద అధికారం ఉన్నదండి? మరణము మీద కూడా ఆయనకు అధికారం కలదు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు, చాలాసార్లు వినుంటాం ఈ వాక్యం మీద. మరణము మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది. చనిపోయినటువంటి లాజరును ఆయన లాజరు అని పిలిచి లేపినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడికే వెళ్ళొద్దన్నారు వాళ్ళ సిస్టర్స్, కంపు కొడతా ఉంటాడు. దేవుడు ఆలస్యం చేశాడు. మొన్న ఈ మధ్య చెప్పాను నీ వాక్యం గురించి. దేవుడు ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం చేస్తుంటాడు? నేను ఇలాగే ప్రశ్నలు నేనే వేసుకుని వాక్యం చదువుతూ ఉంటానండి. అర్థమయ్యేంత వరకు, ప్రభు నాకు బయలుపరిచేంత వరకు కూడా నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు దేవుడు ఆలస్యం చేయవలసి వచ్చింది? అది విని కూడా ఇంకా 2 రోజులు అక్కడ ఉండెను అని ఉంటుంది వాక్యంలో. ఎందుకనంటే అప్పటికి కూడా ఏంటంటే ఈ యొక్క యేసు ప్రభువుల వారు చేసినటువంటి కార్యములను చూసినటువంటి వారు కూడా, ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వారు కూడా, వాళ్ళు చెవులారా విన్నటువంటి వారు కూడా అబద్ధాలు కల్పించి యేసు ప్రభువుల వారు ఆ మహిమగల కార్యాలు ఆయన చేయలేదని డబ్బులు ఇచ్చి అబద్ధాలు చెప్పించారు. వాక్యములో ఉన్నది నేను చెప్పడం కాదండి, నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు కావాలంటే. యేసు ప్రభువుల వారు పునరుద్ధానుడై ఆయన ఆ యొక్క ఉదయకాల సమయంలో లేచినప్పుడు సైనికులు కాపలా అంటండి, డబల్ కాపలా ఉండిందంట. నేను జ్ఞాపకం చేస్తున్నాను వాక్యాన్ని. అయితే ఈ యొక్క సైనికులు ఆ దూతలను చూశాడు. ఆ దూతలు వచ్చి ఆ యొక్క బరువైనటువంటి ఆ గుండ్రపు రాయిని తీయడం, 2 వైట్ తెల్లటి బట్టలు వేసుకున్నటువంటి వారు కూర్చొని ఉండట, ఆయన ఆ యొక్క సమాధిలో నుండి బయటకు వచ్చుట ఈ యొక్క సైనికులు చూశారు. హల్లెలూయా. చూసి పరిగెట్టుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పారండి? ప్రధాన యాజకులు, కాపరులు, శాస్త్రులు వారికి చెప్పారు. ఆయన లేచారండి. ఆయన చెప్పినట్టే లేచారంటే ఏమన్నారండి అక్కడ వాక్యం మీకు తెలియకపోతే ఒకవేళ జ్ఞాపకం చేస్తున్నా తెలిసిన వాళ్ళు మళ్ళా వినండి ఒకసారి. బహుద్రవ్యం ఇచ్చి ఆయన యొక్క శవమును ఆయన శిష్యులను ఎత్తుకొని పోయారని మీరు ప్రాపగండ చేయండి, ఆయన తిరిగి లేచాడని చెప్పొద్దు. అప్పుడు జరిగిన కార్యం ఇప్పుడు కూడా జరుగుతున్నది. ఇంకొక మాట రాయబడి ఉంటుంది అక్కడ, ఏమనంటే ఆ మాట ఇప్పటికీ కూడా ఆ ప్రచరణలో ఉన్నదట. ఇజ్రాయేల్ దేశంలో కొంతమంది ఈ శిష్యులు చెప్పిందే నమ్ముతున్నారు. మనము కూడా చాలాసార్లు భక్తి జీవితం చేస్తూ ఉన్నప్పుడు, లేదంటే దేవుని వాక్యాలు మనం వింటున్నప్పుడు మనకి కూడా కొంత జ్ఞానం ఉండాలండి. ఎవరు ఏం చెప్పేస్తే అది నమ్మొద్దు దయతో. నేను చెప్పినా నమ్మొద్దు, వాక్యము కనుక ఎవిడెన్స్ లేకపోతే. పబ్లిక్గా నేను చెప్తున్నాను, నేను చెప్పేటువంటి మాటలు కూడా మీరు నమ్మొద్దు. వాక్యములో ఉన్నటువంటి విషయాలు కాక మరి ఏదైనా నేను చెప్పినా సరే నమ్మొద్దు. ఎవరు అలాంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకనకంటే అపవాది సమయం బహు కొంచెముగా ఉన్నదని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుక్కుచూ తిరుగుతున్నాడంట. మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. వెతుక్కుచూ ఎవరిని వెతుకుతున్నాడండి? ఆ దేవుని బిడ్డలు. అది ఓవరాల్గా కాదు, పర్టిక్యులర్గా చెప్పండి. ఎవరిని వెతుకుతున్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఏం వెతుకుతూ తిరుగుతున్నాడు? ఏ కుటుంబం అయితే ఆత్మీయంగా బలహీనముగా ఉన్నదో, ఏ కుటుంబం అయితే ప్రార్థనా శక్తితో కట్టబడటం లేదో, ఏ కుటుంబం అయితే ప్రార్థన అనేటువంటి ప్రహరీ కూడా వారి ఇంటికి వేసుకోలేదో, ఏ కుటుంబం అయితే వాక్య ధ్యానములో సరైనటువంటి అవగాహన లేక ఉన్నదో, ఏ కుటుంబం అయితే వాక్యాన్ని సరిగ్గా చదవట్లేదో, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే దేవునిని సరైనటువంటి విధానములో ఆరాధించటలేదో అలాంటి వారిని మృంగాలని వెతుకుచూ తిరుగుతున్నాడు. వెతుకుచూ ఉన్నప్పుడు ఒకవేళ మనలో ఎవరి కుటుంబమైనా, మనలో ఏ వ్యక్తినైనా సంధించేటువంటి అవకాశము సాతానుకు ఉన్నది. గమనించండి దేవుని బిడ్డలారా.
అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని ప్రభువు చెప్పారు. అవి జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ దేవుడు బలవంతుడు అనడానికి మరొకటి మాట నేను చెప్తాను. దేమనగా సమూయేలు దావీదును అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బలముగా దిగివచ్చెను. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ఆ దావీదు మీదకి బలముగా వచ్చినదో అప్పటి నుండి దావీదు బలవంతుడయ్యాడు. అవునండి, అప్పటి వరకు బలహీనుడే. ఎప్పుడైతే సమూయేలు ఆ యొక్క దావీదును అభిషేకించాడో దేవుని ఆత్మ బలముగా చక్కగా రాసిందండి. అప్పటి నుండి దేవుడు ద్వారా బలమైనటువంటి కార్యాలు దావీదు చేశాడు. అందువలననే, మళ్ళా ఎవిడెన్స్ నేను చూపిస్తున్నాను వాక్యములు, అందువలననే బలవంతుడైనటువంటి ఎవరిని సంహరించాడండి? గొలియాతును. సౌలేమన్నాడు? నువ్వు బాలుడు, నువ్వేంటి, ఆయన హైట్ ఏంటి, నీవు ఒళ్ళేంటి, ఆయనదేంటి, నువ్వు చేయలేవంటే ఏమన్నాడండి దావీదు? నేను చేయగలను, నేను ఓడించగలను. ఎక్కడి నుంచి వచ్చింది కాన్ఫిడెన్స్? బలమైనటువంటి దేవుని ఆత్మ అతనిలో ఉన్నది గనక. హల్లెలూయా, హల్లెలూయా. బలమైనటువంటి దేవుని యొక్క ఆత్మ, బలమైనటువంటి దేవుని సన్నిధి, బలమైనటువంటి దేవుని స్వరాలను ఎప్పుడూ వింటూ ఆ బలమైనటువంటి దేవుడుకు తగిన మహిమ ఆ దావీదు చెల్లిస్తూ బ్రతికాడు గనకనే బలమైన కార్యములు చేశాడు. అందుకనే దానియేలు గ్రంథంలో ఒక మాట, దేవుని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారండి? గొప్ప కార్యాలు చేస్తారండి. మనమందరము కూడా మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బిడ్డల విషయం అవనివ్వండి, బిడ్డల భవిష్యత్తు విషయంలో అవనివ్వండి, ఆర్థికమైన ఇబ్బందులు తొలగడానికి అవనివ్వండి, లేదంటే ఇంకేదైనా సరే ఎలాంటి బలమైనటువంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా బలవంతుడైన దేవుడు నాకున్నాడనేటువంటి ఒక విశ్వాసముతో మీరు ముందుకు వెళితే ఆ బలవంతుడైన దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక్క మాట అండి, ఈ బలమైన కార్యాలు చేయాలంటే ఒక్క వాక్యాన్ని, ఇదేమనగా యెహోవాను ఎరుగువారు. ఇందాక మనం చదువుకున్నది. ఎరగడం అంటే ఏంటండి? తెలుసుకోవడం అంటే ఏంటి? ఇక్కడ బలమైన కార్యాలు మనమందరం కూడా ఆశిస్తున్నాం ప్రభు యొద్ద నుండి. మనమందరం కూడా ఆ బలవంతుడైన దేవుడు మన జీవితంలో బలమైన కార్యాలను మనం అందరం కూడా కోరుకుంటున్నాం. చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటి? ఎప్పుడైనా మనము చేయవలసిన దానితోనే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆధారపడి ఉన్నాయి. మనమేం చేయాలి? ఎరగడం అంటే ఏంటి? తెలుసుకోవడం అంటే ఏంటి? దేవుణ్ణి. అదేమనగా దేవుణ్ణి తెలుసుకుంటే చాలు. అంటే దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటి? యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు, ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నారు, సిలువ మరణం పొందారు, మళ్ళీ తిరిగి లేచారు, మళ్ళీ ఆరోహణం వెళ్ళిపోయాడు. అదండి తెలుసుకోవడం. తెలుసుకోవడం అదేనా? దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటంటే దేవునికి ఇష్టమైనది ఏంటో మనం తెలుసుకోవాలి ముందు. దేవుడు కూడా మన యొద్ద నుండి కోరుకునేది అదే. మన యొద్ద నుండి కోరుకునేది అదేనండి. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలముగా మనం బ్రతికితే చాలు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అంతేకాదు, దేవుని తెలుసుకోవడం ఏంటంటే ఆయనకు లోబడి ఉండుట. ఈ ఒక్క మాటలో ఈ 2 అర్థాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. మళ్ళా నేను చెప్తున్నాను, బలమైన కార్యాలు మనం ఎదురు చూస్తున్నాం ప్రభు యొద్ద నుండి. ఆ బలవంతుడైన దేవుడు బలమైన కార్యాలు మన జీవితంలో చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మనము దేవుని ఎరుగుటలోనే ఒకవేళ మనం ఆలస్యం చేస్తున్నామేమో, దేవునిని ఎరుగుటలో మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, దేవునికి లోబడి లేకుండా ఆయనకి ఏది ఇష్టమో ఆయనకి ఏది ఇష్టమో లేదే అనేటువంటి స్పృహ లేకుండా మనం జీవిస్తున్నామేమో దేవుని బిడ్డలారా. కనుక ఈ మాటలను మీరు దయతో మీ హృదయంలో పెట్టుకొని గొప్ప కార్యాలు చేసే దేవాది దేవుని వైపు మనం మళ్ళుదాం. గొప్ప కార్యాలు చేయుటకు దేవుడు తన యొక్క బాహుబలం మన మీద చాపును గాక. ఆమెన్, ఆమెన్. ఆదరించే దేవుడు నీవు ఉన్నావు ప్రభువా.
అదొక్కటే బిడ్డలను బ్రతికిస్తున్నాను ఆయన. కాపాడే దేవుడు ఉన్నావని ఒక నమ్మకం ప్రభా బిడ్డలను బ్రతికిస్తున్నాను ఆయన. ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయములో ఏ విధంలో ఏ కష్టం ఉన్నదో, దేనికి కన్నీరు విరుస్తున్నారో ప్రభా, వారి యొక్క గుండె దేని గురించి అవిసిపోయిందో మాకు తెలియకపోవచ్చు నాయన. నీకు సమస్తము తెలుసును కనుక నా ప్రభా ఈ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. నువ్వు ఆదరించేటువంటి నీ హస్తములకు, ఆదరణ ఇచ్చేటువంటి నీ బాహువుకు నా తండ్రి, నీ నామానికి అప్పచెప్పుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. బిడ్డలు కారుస్తున్న కన్నీటిని చూచి నువ్వు మౌనంగా ఉండే దేవుడు కాదయ్యా. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని ప్రభా మగ్దలేని మరియను అడిగావు తండ్రి. నాయన విధవరాలు తన కుమారుని పోగొట్టుకుని కన్నీరు మున్నీరుగా కారుస్తూ ఉన్నప్పుడు కన్నీటిని ఆమె కొడుకును తిరిగి ఇచ్చిన దేవుడు బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా. నా దేవా, నా తండ్రి, నాయన ఈ దినము నా తండ్రి అనేక మంది జీవితాలలో నాయన గొప్ప మార్పు తీసుకుని వచ్చేటువంటిదిగా నాయన వారి జీవితాల్లో నీ అద్భుతాలు ప్రభు కనపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. నీ శక్తి మాకు తెలుసయ్యా, నీ బలము మాకు తెలుసయ్యా, నీ నామములోని అద్భుతాలు మాకు తెలుసు నాయన. నువ్వెంత గొప్ప కార్యాలు చేసావో మాకు తెలుసు నాయన. కనుకనే మేము అడుగుచున్నాం. అడిగిన వాటిని కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికంగా దయచేసేదేవా నాయన తండ్రి ప్రభా. బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డలు వారు సమర్పించుకుని బ్రతుకుట వారికి నేర్పించయ్యా. వారిని విడిచిపెట్టొద్దని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన వారి పరిస్థితులను చూడక నాయన నీ వైపు చూడగలిగేటువంటి బుద్ధి జ్ఞానము బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరిని మీరు అక్కన చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరిని ప్రభు మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. నీ కరుణ గల హస్తముతో బిడ్డలను తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా తండ్రి. ఈ యొక్క బిడ్డలనందరినీ నాయన నీ దాసురాలుగా, నీ దాసులుగా, నీ సేవకులుగా మేమందరం ఏక మనసుతో ప్రార్థిస్తున్నాం, ఏక ఆత్మతో ప్రార్థిస్తున్నాం, ఏక దేవుడు అయిన నిన్నే అడుగుతున్నాము నా తండ్రి. నాయన ఈ యొక్క ప్రభువా దావీదు ప్రార్థించాడు, నీ యొక్క దిక్కు వైపు నాయన నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. బిడ్డలు అదే విధముగా నాయన నీ దిక్కు వైపు నాయన చూస్తున్నారయ్యా. నీ కృపా సింహాసనం ఎదుటకు నాయన ఈ బిడ్డల యొక్క బాధలు నేను తీసుకుని వస్తున్నాను ప్రభువా. నీ పాదాల యొద్ద పెడుతున్నటువంటి వీరి యొక్క సమస్యలను దయతో స్వీకరించమని అడుగుతున్నాము తండ్రి. బిడ్డలను ఆదరించి పంపించు అయ్యా. నీ మార్గములో నడుచుట వారికి నేర్పించు అయ్యా. నీ మార్గములో నడిపించుట వారికి నేర్పించు నాయన తండ్రి ప్రభువా. నాయన ఒక్కొక్కరిని నాయన నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా తండ్రి మీరు స్వీకరించమని అడుగుచున్నాను. సరిచేసి వారి మార్గములను ప్రభువా సరళము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితంలో అద్భుతాలు చూడాలి ప్రభువా. వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు చూడాలి గనక నాయన అద్భుతకరుడైన దేవుడు అయిన నిన్ను నా తండ్రి, ఆశ్రయదుర్గమైన దేవుడు అయిన నిన్ను నా తండ్రి ఆశ్రయించుచుండగా అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృపకులో ప్రభువా నాయన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వచ్చిన ప్రతి బిడ్డను కూడా నా తండ్రి నీ కృప, నీ కనికరములలో ప్రభువా బిడ్డలను ప్రభువా ఆదరించి కాపాడి సంరక్షించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.